ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, భూమికి ప్రమాదమైతే తప్పింది కదా. హాస్పిటల్లో తను కోలుకుంటుంది. నువ్విలాగే డల్గా ఉంటే ఇంట్లో అందరికీ అనుమానం వస్తుంది. తన ఇంటికొచ్చేంత వరకు మనసులో ఉండదు. ఇలా కాకుండా పైకి నవ్వు నటించలేను. అత్తయ్య, అత్తయ్య, ఏంటమ్మా? భూమికి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదంటమ్మా. మీ అన్నయ్య వదిన భూమిని చూడ్డానికి వెళ్లారు. వాళ్ళొస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి. చెర్రీ, మీరేంటి ఇంట్లో ఉన్నారు? మీరు హాస్పిటల్కి వెళ్ళలేదా? అన్నీ వెళ్ళొచ్చాడమ్మా. అదేంటండి మీరింకా ఇంట్లోనే ఉన్నారు? హాస్పిటల్లో కదా ఉండాలి. భూమికి ఎలా ఉందో ఏంటో దగ్గరుండి చూసుకోవాలి కదా. ఏంటి మీరా, భూమిని చూసుకోవాలని ఒకే మాట పట్టుకుని పదే పదే వల్లిస్తున్నావు? అసలేమైంది నీకు? అదే నేను అడుగుతున్నానత్తయ్య. అసలు మనందరికి ఏమైంది? నా కూతురికి పెళ్ళైన ఇల్లులా ఉందా ఇది? భూమికి కష్టం వచ్చింది కనుక భూమి భూమి అంటూ భూమి చుట్టే తిరుగుతున్నారు. అది తప్పని నేను అనడం లేదు. కానీ నాకు కూతురుంది, దానికి కార్యం అవుతుంది, ఇంటిల్లి పాతి అక్కడుండాలని ఆలోచన ఎవరికైనా వచ్చిందా? నువ్వు ఉన్నావు కదా మీరా. అదే నేను అంటున్నాను. హిందూకి ఎవరు లేనట్టు నేను ఒక్కదాన్నే వెళ్ళొచ్చాను. వాళ్ళ ఆచారం ప్రకారం శోభనం అక్కడే జరుగుతుంది కాబట్టి సరిపోయింది. అదే ఇక్కడ జరగాల్సి వస్తే భూమికి బాగా అయ్యేంత వరకు ముహూర్తాలే పెట్టొద్దు అనేవారో ఏమిటో. మీరా, అసలు నీ ప్రాబ్లం ఏంటి? భూమిని కేరింగ్ గా చూసుకోవడం తప్ప? కాదండి, మనకు పెద్ద కూతురుందని మర్చిపోవడం తప్పంటున్నాను. భూమికున్నంత విలువ ఇక్కడ నా పెద్ద కూతురికి లేదు అని అంటున్నాను. అమ్మా, ఒక నిమిషం అమ్మా. ఆగు, నేను వస్తున్నాను. భూమి ఇంటి వారసురాలని తెలిస్తే నువ్విలా మాట్లాడేదానివి కాదు మీరా. నువ్వే ముహూర్తం వాయిదా వేద్దాం అనేదానివి. ఏంట్రా అలా ఉన్నావు? అమ్మన్న మాటలకి బాధపడుతున్నావా? సరే రే, నిన్నే. ఏం నాన్నా? అమ్మన్న మాటలకి బాధపడుతున్నావా అంటున్నాను. అసలు అమ్మ ఎప్పుడొచ్చింది నాన్న? ఏమైంది? ఓర్ని, అమ్మ రావడం, బాధపడడం, ఇంట్లోకి వెళ్ళడం కూడా నీకు తెలీదా? డల్గా ఉన్నావేంట్రా? భూమికి ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు నాన్న. భూమి ఎప్పుడైతే బుల్లెట్ తగిలి పడిపోయిందని తెలిసిందో అప్పుడే నా గుండె ఆగిపోయినట్టు అయింది నాన్న. రేయ్ చెర్రీ, ఏం మాట్లాడతారా? ఏం లేదు. ఆయన భూమి విషయంలో నువ్వెందుకంత ఎమోషనల్ అయిపోతున్నావు? అంటే భూమి అన్నయ్య ప్రాణాలు కాపాడింది కదా నాన్న. కొంచెం ప్రాణంగా ప్రేమించింది కాబట్టి ఏంట్రా, ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు నువ్వేమన్నావు నాన్న? అదేరా, భూమికి ఇక్కడ ఈ కుటుంబం ఉన్నా, అక్కడ మీ పెద్దమ్మ కుటుంబం ఉన్న ప్రాణం మనలో ఎవరికి ఏ ఆపదొచ్చినా తట్టుకోలేదు, అవసరమైతే తన ప్రాణాన్ని అడ్డేసైనా సరే కాపాడుతుంది అన్నాను. ఇంత అన్నావా? ఇంతే అన్నాను. మరి నాకేంటి నాన్న ఇంతే చెప్పినట్టు అనిపించింది. రేయ్, నువ్వు మేధావి కదా, అందుకే తక్కువ చెప్తే ఎక్కువ, ఎక్కువ చెప్తే తక్కువ వినిపిస్తోంది. బావగారు, మావయ్య మావయ్య భూమికి ఎలా ఉంది? బాగానే ఉంది. డిశ్చార్జ్ చేసి తీసుకురావాలనుకుంటున్నాను. బిందుకి ఒక రూమ్ రెడీగా ఉంచమని చెప్పు. అలాగే మావయ్య, నేను కూడా బిందుకు హెల్ప్ చేస్తాను. అలాగే మావయ్య,
హాస్పిటల్లో భూమిని జాగ్రత్తగా చూసుకోవడానికి ఎవరూ లేరేమో. పోనీ నేను వెళ్ళనా? మగాడివి ఆడపిల్లని నువ్వెలా చూసుకుంటావురా? తనని కంటికి రెప్పలా చూసుకోవడానికి మీ అత్తను అక్కడే ఉంచొచ్చాను. భూమి బతుకు ఈ రాత్రితో తెల్లారిపోతుంది. భూమి ముఖం మీద ఏదుండో వేసి నొక్కి చంపేస్తుంది. ఉదయాన్నే అందరం హాస్పిటల్కి వెళ్లి ఏడవాలి. ఎవరైనా కోడిపిల్ల దగ్గర గద్దను వదిలేసి వస్తారా? అంతా నా కర్మ. నేనే దొరికానా నా బావకి? వెధవ సేవలు చేయలేక చస్తున్నాను. తిను. తినిపించు మమ్మీ. మా. తిను తిను. మమ్మీ ఏంటి ఊస్తావా? ప్లేట్ ప్లేట్. థు. ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు? మెక్కావుగా, ఇంక పడుకో. తల కాస్త నొప్పిగా ఉంది మమ్మీ, కాస్త మసాజ్ చేయవా? నేను చేస్తాను మసాజ్. ఆహా ఎంత బాగుందో. బాగుందా మమ్మీ? ఇలా మసాజ్ చేస్తుంటే ఎంత హాయిగా ఉందో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.